అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ పట్టాలు మా చేతిలో ఉన్నవి. 1999లో మళ్ళీ అనసూయమ్మ మా నాయనమ్మ గారు అవుతారు. ఆమెకి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారము అప్పట్లో ఆర్డీఓ గారు ఈపురపాలెం మెయిన్ రోడ్డు కాలువ పక్కన పడుతున్నప్పుడు వారికి కంపెన్సేషన్ ఇచ్చి మాకు తర్వాత మా ఇళ్ల స్థలాలని వాళ్ళు తీసుకొని దాని ప్రక్కనే ఉన్న స్థలాలని ఈ పట్టాల రూపంలో మాకున్న ఇక్కడ 10 మందికి కూడా 2.5 సెట్లు ఒక్కొక్క బిట్టు ప్రకారం ఇచ్చున్నారయ్యా. అప్పటి నుంచి ఇది వేకెంట్ ల్యాండ్ గా కాకుండా మొదటిగా మేము పూరి గుడిసెలు వేసుకొని తర్వాత మా జీవనోపాధి రీత్యా వాటిని రేకుల షెడ్లుగా వేసుకొని ఇక్కడ 30 సంవత్సరాలు పైబడి మేమందరం నివాసం చేస్తున్నాము. అయితే మరి గత కొన్ని రోజుల క్రితము ఈ యొక్క భూమిని మీరు వెకేట్ చేయాలని చెప్పేసి 2 టౌన్ సిఐ గారు సమక్షంలో చుండూరు వెంకటేశ్వర్లు పేరాల నివాసులైన చుండూరు వెంకటేశ్వర్లు గారు అనే వారు వచ్చి మరి మీరు అందరూ కూడా ఖాళీ చేయాలని చెప్పారు. దానికంటే ముందుగా మాకు ఎటువంటి నోటీసులు కూడా కోర్టు నుంచి రాలేదు. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు దీనికి సంబంధించి ముఖ్యంగా మొదట ప్రకాశం జిల్లా కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని ఈ యొక్క కోర్టు కేసులో వారు ఉంచి ఉన్నారు. అయితే మరి వారికి తెలిసి జరిగిందో తెలియక జరిగిందో మాకైతే తెలియదు, కానీ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు వీరందరూ కూడా ఎక్స్పార్టీ అయ్యారని ఈ కేసు వారికి చుండూరు వెంకటేశ్వర్లు గారికి ఇవ్వబడిందని చెప్పి మాకు తెలియపరిచారు. అయితే మేము ఇది ఎక్కడా కూడా ఆక్రమించుకుంది కాదు. మీరు చూస్తున్నారు, ఒరిజినల్ పట్టాలు ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. ఇంటి పన్నులు మేము గత సంవత్సరాలుగా కడుతూ ఉన్నాము, ఇంటి కరెంటు బిల్లులు కడుతూ ఉన్నాము. మరి ఇక్కడ ఉన్న వారందరూ కూడా దొంగలని, సారాయి కాస్తున్న వాళ్ళని చెప్పేసి చుండూరు వెంకటేశ్వర్లు గారు కోర్టు వారికి తెలియపరిచారని మాకు చెప్పి ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్న వారందరూ కూడా నిరుపేదలు, అలాగే విధవరాండ్లు, భర్తను కోల్పోయిన స్త్రీలయ్య, వీళ్ళందరూ కూడా చిన్న చిత్తగా పనులు చేసుకొని మరి వారి జీవనోపాధిని కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఇది కేవలము అధికారులు మాకు చేసిన ఒక బాధ, అధికారుల నిర్లక్ష్యం వలన మాకు కలిగిన నష్టం. కాబట్టి దీని పూర్తి బాధ్యత కేవలం కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు మాత్రమే వహించాలని మేము కోరుకుంటున్నాము. ఉన్న పాటున ఒకవేళ మమ్మల్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తే తల్లిలాగా మేము ఉంటున్న 30 సంవత్సరాల పైబడి ఉంటున్న ఈ భూములన్నిటిలో ఇక్కడే మేమందరం కూడా అందరం కలిసి సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామని సవినయముగా, ఎటువంటి ఎవరి యొక్క ప్రమేయం లేదు, దీంట్లో ఎవరి బలవంతం లేదు. కన్న తల్లి లాంటి మా భూముల్ని ఒకవేళ మా చేతుల్లో నుంచి లాక్కోవాలని చుండూరు వెంకటేశ్వర్లు గారు భావిస్తే, వాళ్ళకి అధికారులు సహకరిస్తే మీరు న్యాయంగా విచారించండి, ప్రతి పత్రాలను గమనించండి. మాది కాదు అనుకున్నది మాది అన్నటికీ కాదు. ఒకవేళ మాది అని మీరు నిర్ధారిస్తే ఈ భూమిలో నుంచి మేము కదలడానికి సిద్ధం లేవు. ఒకవేళ మేము కదలాలంటే మా శవాలు మాత్రమే ఇక్కడ నుంచి బయటికి వెళ్తాయి. కాబట్టి గమనించి ప్రస్తుతం ఉన్న కలెక్టర్ గారు, మరి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారికి కూడా గత దినమున మేము అర్జీ ఇచ్చి ఉన్నాము. వారు ఎంఆర్ఓ గారితో మాట్లాడుతా ఉన్నారు. ఆర్డీఓ గారి కార్యాలయం నుంచి మాకు ఫోన్ వచ్చింది, విఆర్ఓ గారిని పంపిస్తా ఉన్నారు. ఇవన్నీ జరిగే లోపే కోర్టు ఆర్డర్స్ వస్తున్నాయి, పోలీసు వాళ్ళు వస్తున్నారు. ఉన్న పలంగా మిమ్మల్ని అందరినీ ఖాళీ చేస్తే మాత్రం మేమందరం ఇక్కడ ఉన్న 10 కుటుంబాలు రోడ్డు పాలైపోతామయ్యా. ఈ భూమిని నమ్ముకొని ఉన్నాము, మాకు వేరే ఆధారాలు ఏం లేవు. వారు అన్నట్టుగా మేము గవర్నమెంట్ ఉద్యోగం కాదు. ఈ మాటలు చెబుతున్న నేను పాస్టర్ని. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విధవరాండ్లు. ఇదిగో ఇక్కడ ఉన్న ఈయన, ఈ వృద్ధుడు రిక్షా తొక్కుకొని తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఉన్న తల్లులందరూ కూడా విధవరాండ్లుగా ఉంటూ గవర్నమెంట్ వారు ఇచ్చే ఆ పింఛన్ ద్వారానే వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి దయ ఉంచి మీరు సమగ్రమైన విచారణ జరిగించి మా భూములను తిరిగి మరలా మాకు ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఇంకొక మాట ఏంటంటే, చుండూరు వెంకటేశ్వర్లు గారు ఇక్కడ పురుషులు లేనప్పుడు బళ్ళు వేసుకొని వచ్చి ఆడవాళ్ళని మీరు ఎప్పుడు ఖాళీ చేస్తారు, ఇది మీ భూమి కాదు నా భూమి అని చెప్పేసి మరి వాళ్ళు విచక్షణరహితంగా తిట్టడం, హేళన చేయడం, వ్యంగ్యంగా అపహాస్యంగా మాట్లాడడం, దానికి మా ఆడవాళ్ళు కూడా ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. కానీ మేము ఆ దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాం. దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు, అలాగే మా పక్షాన ఉంటాడని మేము నమ్ముతున్నాం. కాబట్టి ఎంఆర్ఓ గారికి మా వినతి, అయ్యా మీరు సమగ్రమైన విచారణ జరిగించండి. ఇదిగో ఇది మీరిచ్చిన పట్టాలే,
మీరిచ్చిన పట్టాలు మీరు లాక్కుంటే ఇది న్యాయం కాదు, ఇది మీరు మాత్రమే మాకు అన్యాయం చేసినట్లుగా ఉంటుంది. మరొకసారి నేను తెలియపరుస్తున్నాను, ఒకవేళ మా భూముల్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తే మేమందరం సామూహికంగా ఇక్కడ ఆత్మహత్యలు చేసుకుంటాము. దేనికైనా మేము తెగిస్తాము. దేనికైనా అనగా ఎటువంటి గొడవలు కాదు, ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితులకి రానివ్వు. మా అంతటకేమో స్వచ్ఛందంగా ఆత్మహత్యలు చేసుకుంటాం. దాని పూర్తి బాధ్యత ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఆనాడు ఎవరైతే ఎంఆర్ఓ గారు మాకు ఈ పట్టాలు ఇచ్చారో, ఒకవేళ ఈ రోజున బ్రతికి ఉన్నా మరణించినా అధికారంలో ఉన్న వారు వహించాల్సి వస్తుంది. ప్రస్తుతం విచారణ సరిగ్గా సమగ్రంగా జరిగించకుండా కోర్టు ఆర్డర్స్ కి దారి తీసేలాగా చేసిన ప్రతి అధికారి, చిన్న అధికారి మొదలుకొని పెద్ద అధికారి వరకు మా అందరి ఆత్మహత్యకు కారణం అవుతారని మేము రాసి సంతకాలు పెట్టి మరి మా ఇళ్లలోనే మా ఇంటి గుమ్మాల ముందే మేము ఆత్మహత్యలు చేసుకుంటామని చెప్పేసి వినయంగా తెలియపరుస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.